వారంతా వివిధ రంగాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ తాము సంపాదించే డబ్బు వ్యక్తిగత అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఖతర్నాక్ స్కెచ్ చేశారు. డబ్బు పెట్టుబడి పెట్టడం, మళ్లీ సంపాదించడం ఇలా ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా దొంగ నోట్ల చలామణికే రంగం సిద్ధం చేశారు. తమకున్న పరిచయాలను వాడుకుని ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ అండ్ మార్కెటింగ్ మొదలుపెట్టారు. సీన్ కట్ చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ ఎవరా కంత్రికాళ్లు? అసలు కరెన్సీకి ఏమాత్రం తీసిపోని నకిలీ నోట్ల కట్టలు. విశాఖలో కలకలం రేపిన ఫేక్ కరెన్సీ. మార్కెట్లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా. ఆ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. విశాఖలో ఫేక్ కరెన్సీ మార్కెటింగ్ చేస్తూ ఓ ముఠా రంగంలోకి దిగింది. అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో అత్యంత విశేషమేంటంటే ఆ ముఠాలోని వ్యక్తులు ఏకంగా మార్కెట్లో చలామణిలో లేని 2,000 రూపాయల నోట్లను మార్పిడి చేస్తున్నారు. 2,000 నోటుకు 500 నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ₹1,00,000 విలువైన 2,000 రూపాయల నోట్లను ఇచ్చి 50% అంటే 50,000 రూపాయలు, అది కూడా 500 రూపాయల నోట్లను తీసుకుంటున్నారు ఈ గ్యాంగ్. పోలీసులు తనిఖీలు చేయడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి కలకలం రేపింది. చలామణికి యత్నించిన 10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 37.70 లక్షల విలువైన నకిలీ నోట్లు, 3.34 లక్షల అసలైన నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సీతంపేటకు చెందిన బి సురేష్, రేసపువాణిపాలానికి చెందిన డి వెంకట్రెడ్డి, షేక్ జలీల్, ఏ రామలక్ష్మణ, సూర్యనారాయణ రామ్జీ, ఎస్ దుర్గాప్రసాద్, ఎన్ సుధారాణి, ఎన్ చిన్నారావు, టి సాయి కృష్ణ శర్మ, ఎన్ రాధను నిందితులుగా గుర్తించారు. కొద్ది రోజుల నుంచి విశాఖలో 2,000 రూపాయల నోట్లు హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం 2,000 రూపాయల నోట్లు పెద్దగా చలామణిలో లేవు. కొత్తగా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీశారు. సీన్ కట్ చేస్తే ఆ నోట్లు నకిలీవిగా తేలింది. దీంతో ఈ ఫేక్ కరెన్సీపై పోలీసులు ఓ నజర్ వేసి పెట్టారు. నోట్లను మార్కెటింగ్ చేస్తున్న ముఠా కదలికలపై నిఘా ఉంచారు. చివరిగా మహారాణిపేట పోలీసుల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. వారి వద్ద నకిలీ నోట్లు, నగదుతో పాటు కారు, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో ఎలాంటి కేసులు లేవని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైతేనేం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న కారణంతో ఏకంగా దొంగ నోట్ల చలామణికే స్కెచ్ చేశారు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.